హలో హోమ్ మేకర్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో నేను దేని గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, నేను నా ప్రెగ్నెన్సీలో నాకు ఇలా 5th మంత్లో సర్వైకల్ స్టిచ్ చేయాలి అని చెప్పారు అని ఒక వీడియో చేశాను. అది మన ఛానల్లో చాలా వైరల్ అయింది. దాన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే, నాకు 5th మంత్లో సర్వైకల్ స్టిచ్ చేయాలి, సర్విక్స్ షార్ట్ అవుతుంది, బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పారండి అని చెప్పి నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా. చాలామంది ఆ వీడియో ఫుల్గా చూసి ఉండకపోవచ్చు, చాలా కమెంట్స్ పెడుతున్నారు. ఏమని అంటే, మీరు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకున్నారా సర్వైకల్ స్టిచ్ చేసిన తర్వాత అని, పెయిన్ వచ్చిందా అని, తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను అన్నిటితో పాటు సర్వైకల్ స్టిచ్ ఎందుకు వేస్తారు, ఏ మంత్లో వేస్తారు, సర్విక్స్ లెంత్ అసలు ఎంత ఉన్నప్పుడు వేస్తారు, బెడ్ రెస్ట్ కంప్లీట్గా తీసుకోవాలా లేదు అంటే మన పనులు మనం చేసుకోవచ్చా, సర్వైకల్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడు రిమూవ్ చేస్తారు, సర్వైకల్ స్టిచ్ చేసినప్పుడు పెయిన్గా ఉండిద్దా, ఆ తర్వాత సర్వైకల్ స్టిచ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, ఈ క్వశ్చన్స్కి నేను ఈరోజు మీకు ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు సర్వైకల్ స్టిచ్ ఎందుకు వేస్తారు అంటే, మన గర్భసంచి ముఖద్వారం ఉండిద్ది కదండి, దాన్ని మనం సర్వైక్స్ అంటాము. అది ఒకవేళ షార్టెన్ అయిపోతే తగ్గిపోతూ ఉంటే బేబీ ముందే డెలివరీ టైం కన్నా ముందే బయటికి వచ్చే ఛాన్స్ ఉంది, అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి దాన్ని క్లోజ్ చేసి మనకి స్టిచ్ చేస్తారనమాట. దాన్ని మనం సర్వైకల్ స్టిచ్ అంటాము. అది వేసేటప్పుడు పెయిన్ ఉండిద్దా అంటే, మనకి అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెయిన్ ఉండదండి. ఒక 2 to 3 days తర్వాత నార్మల్ అయిపోయిందంట, డాక్టర్స్ చెప్పారు. అక్కడ స్టిచ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, అది మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సర్వైకల్ స్టిచ్ చేయాలి అని చెప్పారే అనుకోండి, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కనుక్కోండి. ఎందుకంటే నాకు డాక్టర్ ఏం చెప్పారు అంటే, ఒకవేళ సర్వైకల్ స్టిచ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ నిలబడిద్ది అని మనం చెప్పలేము అని చెప్పారు. సో మనం రిస్క్ తీసుకోకుండా వేరే హాస్పిటల్కి వెళ్తే బెస్ట్. నాకు అక్కడ హాస్పిటల్లో సర్వైకల్ స్టిచ్ వేయాలి అన్నారు, ఇక్కడ వేయ అవసరం లేదు అన్నారు. ఎందుకు ఏంటి అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి వచ్చేసరికి, సర్వైకల్ స్టిచ్ ఎప్పుడు వేస్తారు, సర్విక్స్ లెంత్ ఎంత ఉన్నప్పుడు వేస్తారు అంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో 3.5 to 4 mm వరకు సర్విక్స్ లెంత్ ఉండిద్దండి. 3.53 అక్కడ వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే 2.5 అండ్ బిలో ఉండిద్దో అప్పుడైతే మనకి సర్వైకల్ స్టిచ్ చేయాలి. 2.5 మరి ఎప్పుడు ఉండాలి అని అంటారా, మనకి డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ మనకి సర్వైకల్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉండి మనం లేబర్కి స్టార్ట్ అయినప్పుడు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు కూడా లెంత్ 2.5 ఉండొచ్చు. 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత సర్వైకల్ లెంత్ అనేది 2.5 ఉండొచ్చు. బిలో 9th మంత్ 2.5 ఉంటే మనకు ఒకవేళ ముందే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి సర్వైకల్ స్టిచ్ చేస్తారు. ఇంకా సర్వైకల్ స్టిచ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందా అంటే, సర్వైకల్ స్టిచ్ వేసారు అనుకోండి, మనకి ఎప్పుడైతే డెలివరీ పెయిన్స్ వస్తున్నాయో ఆ మంత్ 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కానీ డెలివరీకి ఒక 3 to 4 days ముందు కానీ ఆ స్టిచ్ని రిమూవ్ చేసేస్తారు. సో దట్ మనకి నార్మల్ డెలివరీ కన్ఫర్మ్గా అవుతుంది, మనకి పాసిబిలిటీ ఉంటే. ఇంకొకటి వచ్చేసరికి, సర్వైకల్ స్టిచ్ చేస్తే మనం కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా, సర్వైకల్ స్టిచ్ చేస్తే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా అనేది కంప్లీట్లీ మన మీద డిపెండ్ అయి ఉండిద్ది. మనకి డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు. కొంతమందికి కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమంటారు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే. లేదు మనకంతా బాగుంది అనుకోండి, మనకి డాక్టర్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ చెప్పకపోతే వంట వండుకోవడం, ఇల్లు లోడవడం, బట్టలు ఆరపెట్టడం, మడత పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయొచ్చు. కానీ మెట్లు ఎక్కి దిగడం అలాంటి పెద్ద పెద్ద పనులు అయితే చేయకూడదు. మన బాడీని స్ట్రెస్ చేసే పనులు చేయకూడదు. చిన్న చిన్నవి అయితే మాత్రం చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ డాక్టర్ మీకు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే అని చెప్పారు అంటే, మనం టాయిలెట్కి వాష్రూమ్కి యూజ్ చేసుకోవడానికి, ఫుడ్ తినడానికి తప్పించి ఇంకా దేనికి కూడా లేకుండా కంప్లీట్గా బెడ్ మీద పడుకొనే ఉండాలి. కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటే అదే మీనింగ్. లేదు మనకి డాక్టర్ అలా చెప్పలేదు, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అని అన్నారనుకోండి, వంట చేసుకోవడం, చిన్న చిన్న తేలిక పనులు అయితే కన్ఫర్మ్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.